నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి పెళ్లిలో మన వివాహ తంతు అయిపోయిన తర్వాత చివరాఖరిన అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదండీ! అసలు ఆ సమయంలో మనకి నక్షత్రం కనిపించదు. కానీ నక్షత్రాన్ని చూపిస్తారు. సో, అది ఏంటంటారు? అంటే అది మనకి దాని యొక్క విశిష్టత ఏంటంటారు? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, మనకి సప్త మహర్షులు అని చెప్పి 7 మహర్షులు ఉన్నారు. ఈ 7 మహర్షులు భార్యల్లో అరుంధతి అనేటువంటిది ఒక స్త్రీ, ఒక ఋషిపత్ని. అరుంధతి అనేటువంటి పేరు ఎందుకు అంత గొప్పగా వచ్చిందంటే, మనకి మహాపతివ్రతలు అని చెప్పి 5 ఉంటారు నాన్న. 5 పతివ్రతలు ఉంటారు. వీళ్ళలో ద్రౌపది, సీత, దమయంతి, అలాగే అరుంధతి, ఇట్లాంటి వాళ్ళు 5 ముత్తైదులు ఉన్నారు. ఈ 5 ముత్తైదుల్లో నక్షత్ర రూపాలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే అరుంధతి. ఇక్కడ అరుంధతి నక్షత్ర సందర్శనం దానివల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి అంటే, అరుంధతి అంటే అరుంధతి గురించి చెప్పాలంటే వినాయక చవితి కథలోకి వెళ్తే ఒక్కసారి మనకు అర్థమవుతూ ఉంటుంది. చంద్రుణ్ణి చూసినటువంటి దోషంతో ఇంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ ఋషిపత్తులు అందరినీ కూడా ఆయన వశపరుచుకోవాలని చూస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడాను యజ్ఞం చేస్తూ అగ్నిప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అగ్నిప్రదక్షిణ చేసే సమయంలో ఇంద్రుడు వచ్చి వాళ్ళని వశం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఈ సమయంలో 6 ఋషుల పత్నుల్ని ఆయన వశం చేసుకోగలిగాడు, కానీ అరుంధతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి అంటే, ఈ 6 ఋషిపత్నులు కూడాను వేరే వాళ్ళు ఋషిపత్నుల రూపంలో నిల్చున్నారు. కానీ అరుంధతి రూపానికి ఇంకెవరు నిల్చోరు, అంటే ఇంకొకళ్ళు ఎవరు మారు లేరు అరుంధతి రూపానికి. అంటే అంత సరిసమానమైనటువంటి పాతివత్యం కలిగినటువంటి స్త్రీ ఇంకెక్కడా లేదని పరమార్థం దానికి. ఆమె రూపాన్ని ఇంకొకళ్ళు ఎవరు కూడా పొందలేరు, అంత గొప్ప పతివ్రత. అలాంటి పతివ్రత ఋషిపత్ని అంటే ఏంటి, భోగభాగ్యాలు కోరుకోదు ముఖ్యంగా, అవునా. సర్వసంగ పరిత్యాగం, కందమూలాలుంటే కందమూలాలు తినాలి, ఫలాలుంటే ఫలాలు తినాలి, ఏదుంటే అదే తినాలి. ఆశ్రమ ధర్మం ఏదైతే ఉంటుందో ఆశ్రమ ధర్మాన్ని బాగా తెలిసినటువంటి ఆవిడ ముఖ్యంగా. ఇలాంటి ధర్మం కలిగినటువంటి పాతివ్రత్యం కలిగినటువంటి ఒక అరుంధతి అనేటువంటి నక్షత్రాన్ని చూసిన తర్వాత అలాంటి లక్షణాలు ఈ అమ్మాయి ఎవరైతే వధువు ఉంటుందో, నూతన వధువు, అమ్మాయిలోకి జొప్పించబడతాయనేటువంటిది ఒక ఇది. దాంతోపాటు ఇప్పుడు మనం పిల్లల్ని చూపిస్తూ ఉంటాం. ఫస్ట్ క్లాస్ చదువుతూ ఉంటాడు, మన పిల్లవాడు, పక్కన పిల్లవాడు ఒకడు. వాడు చూడరు ఎంత బాగా చదువుతున్నాడో అని చెప్తుంటాం కదా, అవునా. వీడు సరిగ్గా చదవకపోతే పక్క వాడిని కంపారిజన్ చేస్తుంటాం. ఇక్కడ ప్రతి వధువు కూడా అరుంధతితో కంపారిజన్ చేసుకోవాలి. వివాహ దీక్షలో ఆవిడ ఎలా ఉంటుంది, భర్తతో ఎలాంటి ప్రాతిపత్యం వహిస్తూ ఉంది, ఎంత పవిత్రంగా ఉంది, ఎంత పుణ్యస్త్రీగా ఉంది. మనకు ఉండేటువంటి అనేక పతివ్రత పేర్లలో ఈ అరుంధతి పేరు గొప్పగా చెప్పబడుతూ ఉంటుంది మనకి, అవునా. అంతేకాకుండా అరుంధతి అమ్మవారు మనకి వింటూనే ఉంటాం మనం. దత్తాత్రేయ చరిత్రలో విన్నట్లయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురిని కూడాను చిన్న పిల్లలుగా చేసి ఆడించి, అవునా. అంటే జగత్తు మొత్తానికి అధిపతులైనటువంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా తనకి తల్లి అయింది అంటే ఎంత పవిత్ర స్థానం ఉంటుంది, అవునా. అంటే పరపురుషుడి పట్ల ఎలా ఉండాలో అక్కడ చెప్తోంది అరుంధతి. ప్రతి స్త్రీ కూడాను పరపురుషుడి పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉండాలో అక్కడ చెప్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నాకు ఏమీ లేకుండా వివస్త్రగా నాకు ఆహారం వడ్డించమంటే వాళ్ళని పిల్లల్ని చేసి కూడా అన్నం వడ్డించింది కదా, ఆహారం వడ్డించింది కదా. అక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళని కూడాను మాతృతత్వంతో చూడమని చెప్పి అక్కడి నుంచే అత్తగారింట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడాను మాతృతత్వంతో ప్రేమించమని చెప్పడం కూడా అరుంధతి యొక్క లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి అరుంధతిని చూపిస్తున్నారా, చూపించట్లేదా అనేటువంటిది ఒక పెద్ద సమస్య. ఒక మాట చెప్పాలంటే నాన్న, తూర్పున ఈశాన్య భాగంలో ఇలా 7 నక్షత్రాలు ఉంటాయి నాన్న. ఈ 7 నక్షత్రాలు కూడాను ఒక కొడవలి ఆకారంలో ఉంటాయి. కొడవలి, ఇప్పుడు మనం పంటకు వస్తుంటాం కదా, ఈ కొడవలి ఆకారంలో ఉంటాయి. ఈ కొడవలి ఆకారంలో
మూడవ నక్షత్రం ఏదైతే పెద్దగా కనపడుతూ ఉంటుంది, మిళుకుమని కనపడుతూ ఉంటుంది, ఆ మూడవ నక్షత్రమే అరుంధతి. ఆమెని దర్శనం చేసుకుంటే వివాహ ప్రక్రియలో, అంటే వివాహం తదనంతరం ఎలా ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పి తెలియజేయడం కోసమే అరుంధతి నక్షత్ర దర్శనం అనేటువంటిది ఒకటి పెట్టారు. కానీ ఆ లక్షణాలు ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని భర్త చూపిస్తాడు, మిగిలిన చుక్కలు మొత్తం భార్యలు భర్తకు చూపిస్తున్నారు మరుసటి రోజు నుంచి. సో కాబట్టి అలా కాకుండా అరుంధతిలాగా, పతివ్రతలాగా, ప్రాతిపత్యంతో, పవిత్రతతో ప్రతి ఒక్కళ్ళని కూడాను మాతృభావన కలిగేలాగా మన ప్రవర్తన ఉండాలి అని చెప్పడమే అరుంధతి నక్షత్ర దర్శనం యొక్క పరమార్థం అని చెప్పుకోవచ్చు. అలాగే అండి, మరి అరుంధతి యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా విశిష్టతను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.